తిరుమలలో పాపనాశనానికి వెళ్ళే దారిలో ఉన్నది వేణుగోపాలస్వామి ఆలయం. ఇది కూడా చాలా పవిత్రమైన స్థలము. హతీరాం బాబాజీ సమాధి కూడా ఇక్కడే ఉన్నది. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశ మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే, అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు. రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే, అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు. ముంగిట విష్ణు మంత్రము మొగి సుఖుడు పఠించే, వెంగడమై నాకు అబ్బే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. జపాలి తీర్థం చూసిన తరువాత మనకి దారిలో తగిలేది ఈ వేణుగోపాలస్వామి ఆలయం. ఇందులో స్వామివారు వేణువు ఊదిస్తూ కృష్ణ రూపంలో మనకు దర్శనమిస్తారు. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ ఆలయం వెలిసింది. ఇక్కడే హతీరాం బాబాజీ వారి సమాధి కూడా మనం చూడవచ్చు. హతీరాం బాబాజీ స్టోరీ మనకి చాలా అద్భుతంగా ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామితో స్వయంగా పాచికలు ఆడినటువంటి మహానుభావుడు హతీరాం బాబా. ఆయన చరిత్ర మరొకసారి మనం తెలుసుకుందాం. ఆయన సమాధి ఇక్కడే ఉన్నది, మనం చూడవచ్చు. ఇదిగోనండి, ఇదే హతీరాం బాబాజీ వారి జీవ సమాధి. ఇదే బాబావారి సమాధి. దర్శించుకున్నటువంటి వారికి సర్వ పాపాలు నివారించబడతాయి. అక్కడి నుంచి 5-6 కిలోమీటర్ల ప్రయాణం చేసి మనం మరలా స్వామివారి సన్నిధానానికి రావడం జరిగింది బస్సులో. ఇదే తిరుమల స్వామివారి ఆలయం ఉన్నటువంటి సన్నిధానం. మరలా మనం బాలాజీ బస్టాండ్కి బస్సు వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక బస్సు ఎక్కి శ్రీవారి పాదాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. నెక్స్ట్ వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది, చూడండి. శ్రీవారి చరిత్ర.